ప్రైజ్ ద లార్డ్. దేవుని నామములందరికీ వందనాలు. లోకరక్షకుని సువార్త ఛానల్లో ప్రసారం అవుతున్నటువంటి నేను చూసిన నరకము పరలోకము అనే యథార్థ సంఘటన ఆధారముగా ఉన్నటువంటి సాక్ష్యాన్ని మీ అందరికీ అర్థమవ్వాలని తెలియపరచాలనే ఉద్దేశంతో ఈ ఛానల్లో ఎంతో పెద్దదైనటువంటి ఈ సాక్ష్యాన్ని చిన్న భాగాలుగా ఇప్పటికే 11 భాగాలు మన ఛానల్లో రావటం అయితే జరిగింది. ఇది 11వ భాగము. దయచేసి అందరూ గమనించి ఈ వాక్యాన్ని అంటే ఈ సాక్ష్యాన్ని దేవుడు మన జీవితంలో మరణానంతరం మనిషి బ్రతికి ఉన్నంత కాలం కాకుండా చనిపోయిన తర్వాత పరలోకం ఉన్నదా నరకం ఉన్నదా అనే ఆ ఉద్దేశం ఎంతో దేవుడు చూపించినటువంటి సాక్ష్యాన్ని చెప్పడం అయితే జరుగుతుంది. ఇప్పటి వరకు 10 భాగాలు రావటం అయితే యూట్యూబ్ ఛానల్లో రావటం అయితే జరిగింది. ఇది 11వ భాగము. 10 ఈ భాగాన్ని మాత్రమే చూస్తున్నట్లు వారైతే ఎవరు ఉంటే వారు దయచేసి ముందు భాగాలటువంటి 10 భాగాలను కూడా చూడవలసిందిగా, అప్పుడే మీకు అర్థమవుతుందనే ఉద్దేశంతో నేను చెప్పడం అయితే జరిగింది. అలాగే విషయంలోకి వెళ్తే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం నుండి 3వ వచనం చూద్దాం. పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులయుండుడి, ఇది ధర్మమే. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడవుదువు. ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. పరలోకములో పిల్లలు దేవుని ఆరాధిస్తున్నారు, ప్రార్థిస్తున్నారు, నవ్వుచున్నారు. వారి ఆనందం గొప్ప అనుభూతిగా ఉంది. వారిలో చాలా మంది గర్భవిచ్ఛిత్తి చేయబడిరి. ఈ విషయము హృదయాన్ని గాయపరుస్తుంది. గర్భవిచ్ఛిత్తి అనగా అబార్షన్ అండి. విచారకరమైన సంగతి ఏమిటో తెలుసా? అనేకులైన స్త్రీలు గర్భవిచ్ఛిత్తి తీసుకుంటున్నారు. అలాంటి వారిలో యువకులు, పెద్దవారుగానున్న స్త్రీలు, పెళ్లి అయిన వారు, ఒంటరిగానున్న స్త్రీలు శరీరవాంఛ తీర్చుకొనుచు పిల్లలను చంపివేయుచున్నారు. కొన్నిసార్లు భర్త లేదా పిల్లల తండ్రులు కూడా హాస్పిటల్లో అబార్షన్ చేయుటకు ఏకీభవించుచున్నారు. ఆ పిల్లలు ఈ పిల్లలే దేవుని సన్నిధిలో ఉన్నారు. వీరి తల్లిదండ్రులు భూమి మీద నరహంతకులుగా ఉన్నారు. నరహంతకులు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకొనరు. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19, 21 వచనములు గమనించగలరు. అలాగే ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 8వ వచనం కూడా చదవండి. నీవు గనుక ఈ విధముగా చేస్తే మారు మనస్సు పొందు. నీవు ఈ విధముగా చేస్తే గనుక మారు మనస్సు పొందు. నీవు గనుక మారు మనస్సు పొందకపోతే దేవుని న్యాయ తీర్పు ఎదుర్కొంటావు. ఆ రోజున నీవు గర్భవిచ్ఛిత్తి చేయించిన నీవు గర్భవిచ్ఛిత్తికి గురి అయిన ఆ పిల్లలే నీకు వ్యతిరేకంగా నాన్న, అమ్మ, నన్ను చంపింది మీరే అని సాక్ష్యము చెప్పుదురు. ఆ పిల్లలైతే తమ తల్లిని తండ్రిని క్షమిస్తున్నారు, నిన్ను ప్రేమిస్తున్నారు. ఒకవేళ నీవు మారు మనసు ఈ విషయంలో పొందకపోతే ఆ పాపము నీ మీదనే ఉంటుంది. ఈ విధమైన పాపాలు సంఘాలలో నిత్యకృత్యమైనాయి. నరకములో ప్రవేశించుట. మేము ముందుకు వెళ్ళుచుండగా ఆ తోటలోనే యేసయ్య ఉన్నారు. చూచి అమితానందపడ్డాను. ఆయనను సమీపించాను. ప్రభు నన్ను తన దగ్గరకు తీసుకున్నారు. ఆయన సృష్టించినప్పుడు పసిబిడ్డను తాకగల స్పర్శతో ఉన్న ఆయన ప్రేమను రుచి చూచాను. యేసయ్య మరోసారి భయంకరమైన చీకటి గల దిగువ ప్రాంతానికి తీసుకుని వెళ్ళారు. విస్తారమైన అగ్నిజ్వాల ఎగసిపడుటను చూచాను. నరకపు హృదయాంతరంగములోకి వెళ్ళబోవుచున్నాము అన్నారు ప్రభువు. నరకానికి అంతరంగమా? నరకానికి హృదయం ఉంటుందా అని అడిగాను. అవును నా కుమారి, నరకానికి హృదయం ఉంది. నరకము లోపట ఏముందో చూపిస్తాను. అక్కడ సేవకులు, సువార్తికులు, ప్రవక్తలు మరియు అపోస్తులు ఆ స్థలమందు ఉండిరి. ఈ వ్యక్తులు ఒకనాడు నన్ను సేవించిన వారే కాని వారు ఇప్పుడు నరకమందున్నారు అన్నారు ప్రభు. ఆ సంగతి విని బహుగా ఏడ్చాను. ఇక చాలు, ఈ విధంగా ఉంటే నేను ఇంకా ఏమీ చూడను అన్నాను ప్రభువుతో. ప్రభువు నన్ను నడిపించుట ఆపలేదు.
చీకటి గల దారిలో నడిపించుచున్నారు. మా ఎదురుగా గేటు లాంటిది ఉంది. అది దానంతట అదే మా ఎదుట తెరవబడింది. మేము లోనికి ప్రవేశించాము. పాపము చేసిన సేవకుడు. ఆ నరకములో ప్రవేశించగానే అక్కడ ఒక స్వరాన్ని విన్నాను. తండ్రి, తండ్రి, ఈ స్థలములో ఇక నేనుండలేను. ఇక్కడ ఎంత మాత్రమును నేను నిలువలేను ప్రభువా అనుచు అరచుచున్నాడు. భూమి మీద నిన్నెరిగినవాడు లాగా ఉన్నాడు. ఒకనాడు సేవ చేసిన వారిని నీకు చూపిస్తాను అన్నావు. వారిలో ఒకడా ప్రభువా? అసలు ఈ నరకములో తండ్రి అని సంబోధిస్తున్నాడు. ఈ విషయము వివరించు ప్రభువా అన్నాను. అతడు సేవకుడు అతడిని చూడు బైబిల్ పట్టుకుని నిలబడి వాక్యము చెప్పటానికి సిద్ధపడిన వాడిలా అతని తీరు చూడు అన్నారు ప్రభు. అతడు నరకములో మారు మనస్సు పొందండి సహోదరులారా మారు మనస్సు పొందండి, క్రైస్తవ సంఘమా మారు మనస్సు పొందండి అని ప్రకటిస్తున్నాడు. నరకములో కూడా అతడెందుకు సువార్త ప్రకటించాలి ప్రభువా అన్నాను. భూమి మీద ఒక వ్యక్తి ఏ పని చేస్తుండి చనిపోతాడో అదే పని ఇక్కడ చేస్తూనే ఉంటాడు అని ప్రభువు చెప్పారు. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం నుండి 8వ వచనం చదవండి. ప్రభువా, ఈయన సేవకుడు కదా, అతడెందుకు ఈ నరకములో ఉండాలి అని ప్రశ్నించాను. నా కుమారి, ఇది అతనికి సరి అయిన శిక్షయే అన్నారు ప్రభు. అతని జీవితాన్ని పెద్ద తెర మీద ప్రభువు చూపించారు. భూమి మీద తన సంఘములో పలుకుబడి గలిగిన వ్యక్తులను, తన అవసరానికి ఉపయోగపడే ప్రత్యేక వ్యక్తులను గౌరవించేవాడు, గౌరవం చూపించేవాడు. పరిశుద్ధ మందిరములో పక్షపాతముతో తమ భేదాలు చూపి ప్రసంగించేవాడు. ధనికులను, గొప్ప కులము గలవారి ఎడల మక్కువగా ఉండేవాడు, ప్రేమ చూపించేవాడు. ఆ సంఘములోని భయభక్తులు గల దీనులకు సేవలో అవకాశం ఇవ్వలేదు. ఈ సంగతులను ఆ తెర మీద చూపించారు. ప్రభువా, పక్షపాతము చూపుట పాపమని తెలియదు అని కన్నీరు కార్చాను. ఈ పాస్టర్ పక్షపాతము పాపము నుండి మారు మనస్సు పొందలేదు. కాబట్టి ఈ పాపాన్ని చేయు అనేకులైన సేవకులు నా రాజ్యాన్ని చేరుకొనడం లేదు. అందుకే అతడిక్కడున్నాడు. నరకములో ఆ పక్షపాత ధోరణితోనే ప్రసంగిస్తున్నాడు చూడు. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం 8వ వచనం. ఇదిగో ఈ బైబిల్ గురించి నీతో చాలా విషయాలు మాట్లాడాలి. ఈ విధంగా నరకములో నిత్యము చేస్తూనే ఉంటాడు. ఆ వ్యక్తి ప్రభువు తట్టు తిరిగి, తండ్రి, ఇక్కడ ఎంత మాత్రమూ నిలువలేను, ఈ ఆజ్ఞని సహించలేను, ఈ స్థలము నుండి తప్పించు, ఇక ఎన్నడూ పాపము చేయను, ఇంకొక అవకాశము ఇవ్వు అని ప్రభువుని బ్రతిమాలుచున్నాడు. చాలా ఆలస్యం చేశావు, మరొక అవకాశము లేదు అన్నారు ప్రభువు. ఇక అతడు శపించుట ఆరంభించాడు. ఇక్కడ వద్దు నాయనా, వెళ్ళిపోదాము అన్నాను. ఇక్కడ పక్షపాతము, పేద ధనిక భేదాలు చూపుచూ జీవించిన, హోదా గౌరవము కొరకు ప్రాకులాడి దీనత్వాన్ని ద్వేషించిన అనేకులున్నారు. వ్యక్తి పూజ, పక్షపాతం అవి వ్యర్థమైనవి అన్నారు ప్రభువు. దేవుని యొక్క భారము. ఆయనతో కలిసి నడిచిన ఇన్నిసార్లు నా అనుభవములో ఆయన వస్త్రాలు, హస్తాలు తప్ప ఆయన ముఖము నేను ఎన్నడూ చూడలేకపోయాను. ఆయన ముఖమును చూడాలని ప్రయత్నించిన ప్రతిసారి గ్రుడ్డిదాన్నైపోతానేమో అనే భయము నన్ను వెంటాడింది. చాలా సందర్భాలలో ఆయన వస్త్రాలపై కన్నీరు పడుట చూచాను తప్ప ఆయన ముఖవర్చస్సు చూడలేకపోయాను. ఆయన పాదరక్షలు బంగారమువై ఉన్నాయి. వాటిపై కన్నీరు పడి ముత్యాలుగా మారిపోయాయి. కన్నీరు పడిన ప్రతిసారి అలాగే జరిగేది. ఆయన దుఃఖించిన ప్రతిసారి, కుమారి, నా హృదయం వేదనతో నిండింది అనేవారు. మానవ సమాజము పాపములో పడి కొట్టుకొనుట చూచి ఆయన హృదయము బద్దలగుచున్నది. మనము పాపము చేయుట ఆయనకిష్టము లేదు.
పాపము దాస్యము నుండి విడిపించబడాలని కోరుచున్నాడు. శరీర కోర్కెలను విడిచి ఆత్మానుసారముగా నడవాలని కోరుచున్నాడు. దేవుని రాజ్యము కొరకు గొప్ప కార్యాలను చేయాలని ఆశిస్తున్నాడు. క్రైస్తవ సంఘాలలో ప్రాపంచిక సంగీత పోకడలు, సంఘ వేదికలపై సంగీతము ద్వారా జరుగుచున్న పాపం చూపిస్తా అని ప్రభువు చెప్పారు. సంఘములో రాప్ సంగీతానికి అనుగుణం పాటలు కీర్తనలు పాడుచు వినుచున్న ప్రజల్ని చూపించారు. ఈ విధమైన సంగీతాన్ని యేసయ్య ఇష్టపడటం లేదు. వాక్యంలో ఆత్మతో సత్యముతో ఆరాధించుటను ప్రభువు కోరుచున్నాడు. రాప్ పాప్ సంగీతాన్ని సంఘము ఆరాధించాలని కోరట్లేదు. నరకములో మరొక ప్రాంతానికి వెళ్ళాము. ఆ చోట యవ్వన క్రైస్తవ ర్యాప్ సంగీతకారుడున్నాడు. ఆ సంగీతానికి అనుగుణంగా పాటలు పాడుచూ ఆ ప్రకారము స్తుతిస్తున్నాడు. ప్రభువ, అతడు ఏ కారణం చేత ఈ అగ్నిలో ఉన్నాడు? అగ్నిలో అతడు ఎందుకు పాటలు పాడుచున్నాడు? తెలుసుకోవాలని ఉంది అని ప్రభువుని అడిగాను. మరో ప్రాంతంలో అగ్నిలో యాతన పడుచున్న పాప్ సింగర్స్ సెలీనా, మైకేల్ జాక్సన్ మొదలగు ర్యాప్ స్టార్లు నాకు గుర్తొచ్చారు. అవును నా కుమారి, ఇతడు చర్చిలో పాడేవాడు, సంగీతం వాయించేవాడు అని చెప్పాడు ప్రభువు. మరే సంగతి అతని గూర్చి చెప్పలేదు. నేను ఆ యవ్వనస్తుని వద్దకు వెళ్ళాను. నా పేరు మార్కు. నేను నిజంగా ప్రభువుని స్తుతించలేదు. అందుకే ఈ స్థలములో యాతన అనుభవిస్తున్నాను. ఆరాధనకు బదులు రాక్ సంగీత విధానములో పాడేవాడిని, చర్చిలో పాటలు బాగా పాడేవాడిని. ప్రార్థనా జీవితము లేదు, దేవుని సన్నిధిని వెదికే వాడిని కాదు. నా ఉద్దేశం ఒక్కటే, నేను పాటలు పాడుట, సంగీతాన్ని వాయించటం ద్వారా నా దగ్గరకు యవ్వనస్తులను ఆకర్షించుకోవాలని ఇదే నా కోరిక. అలా నా ముఠా సభ్యులు చర్చిలో ఉండాలి, చర్చికి రావాలి అని కోరుకున్నాను. గాని చర్చి అంటే దేవుని వెతికే స్థలమని గాని, ఆయనను హృదయాంతరంగం నుండి ప్రార్థించు స్థలమని గాని తలంచే వాడిని కాదు. ఎంతకాలము నుండి ఈ స్థలములో కోలుచున్నావు? నీవు ఇక్కడికి రావడానికి మరి ఇంకా ఏదైనా కారణం ఉందా అని ప్రశ్నించాను. నేను 4 సంవత్సరాల నుండి ఈ స్థలములో ఉంటున్నాను. నాకు సంగీతము, పాటలు పాడుట వచ్చు అనే విపరీతమైన గర్వం ఉండేది. అది కూడా ఇక్కడికి రావడానికి ఒక కారణంగా ఉంది. దురాత్మలు బహుగా బాధిస్తున్నాయి. నన్ను చూసి నిత్యము నవ్వుతున్నాయి. ప్రపంచంలో లోక సంబంధ సంగీతము అనే ఆయుధము ద్వారా అనేక మంది యవ్వనస్తులను ఈ స్థలమునకు తీసుకువస్తున్నాము అని దురాత్మలు చెప్పుచున్నాయి. మేము మాట్లాడుచుండగానే అతిపెద్ద సర్పము చేతులకు శరీరానికి చుట్టుకుంది. అతడు అరుస్తూ నాకు సహాయం చేయగలవా అని అడిగాడు. మార్కు, నాకు సహాయము చేయాలని ఉంది, కానీ అది నాకు సాధ్యపడదు అన్నాను. ఈ స్థలము నుండి ఎన్నటికీ బయటికి రాలేనని నేనెరుగుదును. నేనెంత బాధింపబడుతున్నానో చూడు. చనిపోవడమే సొరంగంలో పడటమే ఒక్కసారిగా మండిపోయాను. నరకములోనికి వచ్చి పడ్డాను. నా శరీరము నుండి పురుగులు పుట్టాయి. అవి రోజు బాధిస్తూనే ఉన్నాయి. నా శరీరం యొక్క ఆకారము చెదిరిపోయింది. నరకపు జ్వాలలు నన్ను తీవ్రంగా కాల్చుతూనే ఉన్నాయి. నేను నిలువలేకపోతున్నాను, భరించలేకపోతున్నాను. నరకమే నా దేశము, సాతానే నా దేవుడు అని దురాత్మలు నాతో చెప్పాయి అని అన్నాడు మార్కు గారు. నీవు చెప్పిన విషయాలు నాకు అర్థమయ్యాయి. మరి నీకు మారు మనస్సు పొందు అవకాశం ఉండి కూడా ఏమి చేశావు అని అడిగాను. అవును, వచ్చింది యేసయ్యను ఆరాధించమని చెప్పు. సంఘమంతా యేసయ్యను ఆరాధించమని, నిజ ఆరాధికులను కోరుచున్నాడని చెప్పు అనుచుండగానే అగ్ని కెరటాలు మా మధ్యకు వచ్చాయి. అతనిని అగ్ని చుట్టుముట్టింది. నేను దూరము జరిగాను. మునుపటి వలె అగ్నితో బాధింపబడుచున్నాడు. సంగీతము, సంగీత కార్యక్రమాలు ద్వారా ప్రజా సమూహములను ఆకర్షించి మత్తు పదార్థాలకు అలవాటు పడిన వారిని ఏదో విధంగా రక్షించాలని ప్రయత్నిస్తారు. ఎవరు కూడా రక్షించలేరు. రక్షించేది పాపాలను ఒప్పింపచేసి
మానవులను విమోచించేది, ఆకర్షించేవాడు పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే. ఆయన మాత్రమే హృదయాలను తాకగలరు. ఆయన మాత్రమే రక్షించగలరు. మనుషులు ఇతరులను రక్షించాలనుకుంటారు, అది వారి వలన కాదు అన్నారు యేసయ్య. సంగీతమును గూర్చి నాకు చాలా వేదనగా ఉంది. సంఘములో ఈ విధమైన సంగీతములు వాయిస్తున్నట్లయితే ఈరోజే ఆ సంగీతాన్ని రద్దు చేయండి. ఆ విధంగా పాటలు పాడుట మానండి. ఆత్మ సంబంధ సంగీతాన్ని మీ సంఘాలలో ఉండనివ్వండి. నీకును దేవునికి మధ్యలో దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఈ సంగతి లేదా ఈ విషయాలు చెప్పుచున్నాను. ఆయన చెప్పమన్నది నీకు చెప్తున్నాను గనుక నా బాధ్యత ఇక లేదు. అంగీకరించాలనుకుంటే అంగీకరించండి. అంగీకరించడం లేదా అంగీకరించకపోవడం అనేది నీ బాధ్యత. ఆయన చెప్పింది నేను చేయకపోతే నరకము సిద్ధంగా ఉంది. యెహెజ్కేలు గ్రంథం 3:16-21 నరకములో నా జీవితాన్ని అంతము చేసుకోవాలని లేదు. ఎందుకంటే 4 సార్లు నరకాన్ని ప్రత్యక్షంగా దర్శించాను. భూమి మీద జీవితము నిజమైతే నరకము కూడా అంతే నిజమైనది. మార్కు గారున్న ప్రాంతాన్ని వదిలి వస్తుండగా వేల గొంతులు దూషణలు చేస్తున్నారు. ఆత్మతో సత్యముతో ఆరాధించమని నరకము నుండి వెళ్ళిన తరువాత చెప్పు అన్నారు ప్రభువు. యోహాను సువార్త 4:23-24 యథార్థముగా ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో తండ్రిని ఆరాధించు కాలం వచ్చుచున్నది, అది ఇప్పుడును వచ్చేయున్నది. ఆయనను ఆరాధించేవారు అట్టివారే కావాలనని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనే సత్యముతోనూ ఆరాధించవలెను.